బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సభలో కడియం శ్రీహరిని బెదిరించారు అన్న అంశంపై అసెంబ్లీ అట్టుడికిపోయింది. కడియం శ్రీహరిని కాల్చి పడేస్తారని కౌశిక్ రెడ్డి బెదిరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వీడియోని పరిశీలించి స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ లాగా ప్రవర్తిస్తున్నారని, ఆయన్ను మిగిలిన పదవీ కాలం అంతా అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి చర్యలపై హరీష్, కేటీఆర్ సభకు క్షమాపణ చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచున్నా అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయిన అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు, అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు, గౌరవులు, దళితులు, గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వారు కూడా బేషరతుగా గౌరవ సభ్యులకు కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి. అట్లాగే ఈ సభకు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ